హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ పోర్టల్. సో నా పేరు సత్యనారాయణ, జీకే మరియు కరెంట్ అఫైర్స్ ఒక ఫ్యాకల్టీ. సో మనం జూన్ 8వ తేదీకి సంబంధించి అంటే ఇవాళ పేపర్లో నిలిచిన మెయిన్ కరెంట్ అఫైర్స్ మనం ప్రస్తావిస్తూ కరెంట్ అఫైర్స్ అని మనం చూద్దాం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం జూన్ 7వ తేదీకి సంబంధించి మనం కరెంట్ అఫైర్స్ అనేది చూసాం. నెక్స్ట్ మనం చెప్పేది జూన్ 8కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేది తీసుకుంటే వాటిలో ఫస్ట్ వన్. సో రీసెంట్గా భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆక్సి-1 అనే పేరు మీదుగా ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ ఏర్పాటు చేస్తుందనేది క్వశ్చన్. ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ అన్న కృత్రిమ అడవులన్నా ఒకటే. సో దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం 80 ఎకరాల విస్తీర్ణంలో ఆక్సి-1 అనే పేరు మీద కృత్రిమ అడవులను ఏర్పాటు చేస్తుంది అంటే మనకి హర్యానా అనే రాష్ట్రంగా మనం చెప్పవచ్చు. ఈ హర్యానా రాష్ట్రం ఈ 80 ఎకరాల విస్తీర్ణంలో ఆక్సి-1 అనే పేరు మీద ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ ని ఏర్పాటు చేయడం గల ప్రధాన కారణం ఏంటంటే మనకి దేశవ్యాప్తంగా చూస్తున్నాం, కరోనా ఫలితం వల్ల ఆక్సిజన్ యొక్క కొరత అనేది మన దేశంలో చాలా ఉంది. సో హర్యానా రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి ఫ్యూచర్లో ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ పరంగా ఆక్సిజన్ ప్రాబ్లమ్స్ అనేవి హర్యానా రాష్ట్రంలో రాకూడదనే ఉద్దేశంతో ఆక్సి-1 అనే పేరు మీద 80 ఎకరాల విస్తీర్ణంలో కృత్రిమ అడవులను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించడం జరిగింది. ఇది ముఖ్య ఉద్దేశంగా మనం తీసుకుంటాం. సో మనకి దేశవ్యాప్తంగా అటవీకరణ విస్తీర్ణం ఎంతంటే 80.73 మిలియన్ హెక్టార్స్ గా చెప్తారు. భారతదేశంలో మొత్తం అటవీకరణ విస్తీర్ణం ఎంతంటే 80.73 మిలియన్ హెక్టార్స్. ఈ 80.73 మిలియన్ హెక్టార్స్ లో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి దాదాపుగా 30% అడవులు కలవు. అంటే భారతదేశంలో అడవులు అధికంగా కలిగిన రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్ అని, అడవులు తక్కువగా కలిగిన రాష్ట్రం ఏదంటే మనం హర్యానా చెప్తారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం అనేది హైయెస్ట్ ఫారెస్ట్ కవరేజ్ స్టేట్ గా వస్తే హర్యానా లీస్ట్ ఫారెస్ట్ కవరేజ్ స్టేట్ గా మనం చెప్తాం. సో మనకి ప్రపంచ అటవీకరణ దినోత్సవం అన్నా లేదా వరల్డ్ ఫారెస్ట్ డే అన్నా మనకి మార్చ్ 21 వస్తుందని. సో మార్చ్ 21వ తేదీని వరల్డ్ ఫారెస్ట్ డేగా, ప్రపంచ అటవీకరణ దినోత్సవంగా చెప్తారు. సో ఈ వరల్డ్ ఫారెస్ట్ డే 2021కి సంబంధించి నినాదం కనుక తీసుకుంటే ఫారెస్ట్ రీస్టోరేషన్ అని వస్తుంది. సో ఫారెస్ట్ రీస్టోరేషన్ అనేది 2021కి సంబంధించి వచ్చే ప్రపంచ అటవీకరణ దినోత్సవం యొక్క నినాదంగా చెప్తారు. భారతదేశంలో అడవులు ఎక్కువగా కలిగిన రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్, తక్కువగా కలిగిన రాష్ట్రం ఏదంటే హర్యానా. సి అంశాల పరంగా కూడా వీటిని చెప్పొచ్చు. క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అంటే భారతదేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆక్సి-1 అనే పేరు మీద 80 ఎకరాల విస్తీర్ణంలో కృత్రిమ అడవులను ప్రవేశపెడుతుందంటే హర్యానా. హర్యానా రాష్ట్రానికి సంబంధించి ప్రెసిడెంట్ సీఎం ఎవరంటే మనోహర్ లాల్ ఖట్టర్ అనే పేరు వస్తుంది. సో మనోహర్ లాల్ ఖట్టర్ అనే పర్సన్ ని హర్యానా రాష్ట్రానికి సంబంధించి మనం ప్రెసిడెంట్ సీఎం గా చెప్తే హర్యానా రాష్ట్రానికి సంబంధించి ప్రెసిడెంట్ గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ అనే పేరు వస్తుంది. సత్యదేవ్ నారాయణ్ అనే పర్సన్ హర్యానా రాష్ట్రానికి సంబంధించి గవర్నర్. హర్యానా రాష్ట్రానికి సంబంధించి క్యాపిటల్ కనుక తీసుకుంటే చండీగఢ్ అని వస్తుంది. చండీగఢ్ అనేది పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి కూడా క్యాపిటల్ గా మనం చెప్పచ్చు. సో ఆక్సి-1 ఏ రాష్ట్రానికి సంబంధించి వచ్చే కృత్రిమ అడవుల కార్యక్రమంగా చెప్తారంటే హర్యానాగా మనం చెప్తాం. సి అంశాల పరంగా వీటిని మనం చెప్పచ్చు. నెక్స్ట్
సెకండ్ కరెంట్ అఫైర్, సో రీసెంట్గా మనకి ప్రపంచ బ్యాంక్ యొక్క విద్యారంగ సలహాదారుడిగా మన దేశానికి చెందిన ఏ పర్సన్ని అపాయింట్ చేయడం జరిగిందనేది క్వశ్చన్ అడగచ్చు. సెకండ్ కరెంట్ అఫైర్, ప్రపంచ బ్యాంక్, దీన్నే వరల్డ్ బ్యాంక్ అంటారు. వరల్డ్ బ్యాంక్ అన్నా ప్రపంచ బ్యాంక్ అన్నా ఒకటే. ప్రపంచ బ్యాంక్ విద్యారంగ సలహాదారుడిగా భారతదేశానికి చెందిన ఏ పర్సన్ అపాయింట్ చేశారు, ఆయన ఏ రాష్ట్రానికి చెందిన పర్సన్, విద్యారంగ అంశాలకి సంబంధించి వచ్చే కొన్ని ముఖ్యమైన అంశాలు మనం ప్రస్తావిస్తాం. సో ప్రపంచ బ్యాంక్ యొక్క విద్యారంగ సలహాదారుడిగా రంజిత్ సింగ్ డిసాలే అనే పర్సన్ని అపాయింట్ చేయడం జరిగింది. ఎవరి రంజిత్ సింగ్ డిసాలే అంటే మహారాష్ట్ర స్టేట్కి చెందిన ఒక గవర్నమెంట్ టీచర్ అండి. 2020వ సంవత్సరానికి సంబంధించి గ్లోబల్ టీచర్ అవార్డు విన్నర్ కూడా ఈయన వస్తాడు. సో రంజిత్ సింగ్ డిసాలే 2020 గ్లోబల్ టీచర్ అవార్డు విన్నర్ అన్న ఈ రంజిత్ సింగ్ డిసాలే అనే పేరే వస్తుంది. సో అటువంటి రంజిత్ సింగ్ డిసాలే అనే పర్సన్ని ప్రపంచ బ్యాంక్ విద్యారంగ సలహాదారుడిగా నియమించడం జరిగింది. ఈయన ఏ రాష్ట్రానికి చెందిన పర్సన్ అంటే మహారాష్ట్ర. సో ప్రపంచ బ్యాంక్ని ఎప్పుడు స్థాపించారంటే 1945లో స్థాపించారు. ప్రపంచ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ DC. ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే అమెరికా దేశానికి చెందిన డేవిడ్ మాల్పాస్ అనే పేరు వస్తుంది. సో డేవిడ్ మాల్పాస్ అనే పర్సన్ ఏ దేశానికి సంబంధించి వచ్చే పర్సన్ అంటే అమెరికా. ఈయన ప్రపంచ బ్యాంకుకి సంబంధించి 13వ అధ్యక్షుడిగా వస్తాడు. సి పాయింట్స్ అనేవి కూడా మనకు తెలియదు. ప్రపంచ బ్యాంక్ యొక్క ఫస్ట్ అధ్యక్షుడు ఎవరంటే యుగీన్ మేయర్ అనే పేరు తీసుకోవచ్చు. యుగీన్ మేయర్ ప్రపంచ బ్యాంకుకి సంబంధించి మొట్టమొదటి అధ్యక్షుడు అయితే, ఈ డేవిడ్ మాల్పాస్ అనే పర్సన్ 13వ అధ్యక్షుడిగా వస్తారు. ఇద్దరు కూడా అమెరికా దేశానికి చెందిన పర్సన్స్. సో ప్రపంచ బ్యాంక్ విద్యారంగ సలహాదారుడిగా రంజిత్ సింగ్ డిసాలే అనే పేరు మనం చెప్పచ్చు. సో మన దేశవ్యాప్తంగా విద్యారంగ అంశాలకి సంబంధించి అంటే భారతదేశంలో అక్షరాస్యత శాతం, దాన్నే లిటరసీ రేట్ అంటారు. భారతదేశంలో ఏ రాష్ట్రం యొక్క లిటరసీ రేట్ ఎక్కువ అంటే కేరళ అనే రాష్ట్రాన్ని మనం చెప్పొచ్చు. కేరళ రాష్ట్రం యొక్క లిటరసీ రేట్ అనేది దాదాపుగా 94% వస్తుంది. ఏ రాష్ట్రం యొక్క లిటరసీ రేట్ బాగా తక్కువ అంటే బీహార్ రాష్ట్రం యొక్క లిటరసీ రేట్ అనేది కేవలం 63% మాత్రమే. ఈ అంశాలని మనం 2011 జనాభా లెక్కలు బేస్ చేసుకుని మనం చెప్తున్నాం. మనకి ప్రతి 10 సంవత్సరాలకి జనాభా లెక్కల అంశం అనేది వస్తుంది. సో 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అక్షరాస్యత శాతం అధికంగా కలిగిన రాష్ట్రంగా, తక్కువగా కలిగిన రాష్ట్రంగా కేరళ, బీహార్ని మనం చెప్పచ్చు. సో మనకి ప్రస్తుత కేంద్ర విద్యాశాఖ మంత్రి అన్న లేదా మానవాభివృద్ధి శాఖ మంత్రి అన్న రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అనే పేరు వస్తుంది. రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అనే పర్సన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రిగా, కేంద్ర మానవాభివృద్ధి శాఖ మంత్రిగా చెప్తారు. ఈయన యొక్క కాన్స్టిట్యున్సీ ఉత్తరాఖండ్, హరిద్వార్గా మనం చెప్పచ్చు. అదే మనకి నేషనల్ ఎడ్యుకేషన్ డేగా నవంబర్ 11వ తేదీ చెప్తారు. జాతీయ విద్యారంగ దినోత్సవం. జాతీయ విద్యారంగ దినోత్సవంగా ఏ తేదీని చెప్తారంటే నవంబర్ 11. ఎందుకు నవంబర్ 11 చెప్తారంటే భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా చేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనే పర్సన్ యొక్క జయంతి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా వస్తాడు.
ఆయన ఏ డేట్న అయితే పుడతం జరిగిందో ఆ డేట్నే నేషనల్ ఎడ్యుకేషన్ డేగా మనం చెప్తున్నారు. సో ఈ అంశాల పరంగా కూడా వీడియో చెప్పచ్చు. మనకి విద్యారంగ అంశాలకి సంబంధించి మరొక అంశం కనుక తీసుకుంటే, దేశవ్యాప్తంగా గవర్నమెంట్ స్కూల్స్ లో విద్యార్థుల యొక్క శాతాన్ని పెంచడానికి మధ్యాహ్న భోజన పథకాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది అనేది క్వశ్చన్ అడగచ్చు. దేశవ్యాప్తంగా గవర్నమెంట్ స్కూల్స్ లో విద్యార్థుల యొక్క శాతాన్ని పెంచడానికి మధ్యాహ్న భోజన పథకాన్ని లేదా గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే విద్యార్థులకి పౌష్టికాహారాన్ని అందించడానికి మధ్యాహ్న భోజన పథకాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టింది ఎప్పుడంటే 1995 లో ప్రవేశపెట్టింది. సో 1995 లో మనకి భారత ప్రధానమంత్రి ఎవరంటే పివి నరసింహరావు వస్తాడు. పివి నరసింహరావు యొక్క ఆధ్వర్యంలో మనకి దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. సో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని మనకి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న సంస్థ కనుక తీసుకుంటే అక్షయ పాత్ర ఫౌండేషన్ అనేది వస్తుంది. సో ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్ యొక్క ఫౌండర్ ఎవరంటే మధు పండిత్ దాస్ అనే పేరు మనం చెప్పచ్చు. మధు పండిత్ దాస్ అనే పర్సన్ని అక్షయ పాత్ర యొక్క ఫౌండర్ గా చెప్తారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ మనకి దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్న ఆర్గనైజేషన్ గా చెప్తాం. అక్షయ పాత్ర ఫౌండేషన్ ని స్థాపించింది ఎప్పుడంటే 2000వ సంవత్సరంలో స్థాపించారు. హెడ్ క్వార్టర్ బెంగళూరు, కర్ణాటక. సో క్వశ్చన్ ఏంటంటే, ప్రపంచ బ్యాంక్ విద్యారంగ సలహాదారుడిగా భారతదేశానికి చెందిన ఏ పర్సన్ అపాయింట్ చేశారనే క్వశ్చన్ కనుక వేస్తే రంజిత్ సింగ్ డిసాలే అనే పేరు చెప్పొచ్చు. ఈయన ఏ రాష్ట్రానికి చెందిన టీచర్ అంటే మహారాష్ట్ర. 2020 గ్లోబల్ టీచర్ అవార్డు విన్నర్ కూడా ఈయన. నెక్స్ట్, సో ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ పేరు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రీసెంట్ గా భారతదేశంలోని ఏ రాష్ట్రం రైమోనా ఫారెస్ట్ రిజర్వ్ ని జాతీయ పార్క్ గా ప్రకటిస్తూ మనకి వార్తల్లో నిలిచింది అనేది ఇంపార్టెంట్. రైమోనా జాతీయ పార్కు ఏ రాష్ట్రానికి సంబంధించి వచ్చే జాతీయ పార్కుగా వస్తుంది? ఆ రాష్ట్రంలో రైమోనా జాతీయ పార్కుతో కలిపి ఎన్ని జాతీయ పార్కులు కలవు అనేది క్వశ్చన్ అడగవచ్చు. సో రైమోనా జాతీయ పార్కుని అస్సాం అనే రాష్ట్రానికి సంబంధించి 6వ జాతీయ పార్కుగా ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ అస్సాంలో 5 నేషనల్ పార్క్స్ అనేవి కలవు. అయితే అస్సాం అనే రాష్ట్ర ప్రభుత్వం ఎస్టర్డే మనకి రైమోనా జాతీయ పార్కుని 6వ జాతీయ పార్కుగా ప్రకటిస్తూ మనకి వార్తల్లో నిలిచింది. అస్సాం రాష్ట్రానికి సంబంధించి వచ్చే మిగతా 5 జాతీయ పార్కుల పేర్లు కనుక తీసుకుంటే ఫస్ట్ కజిరంగా అనే పేరు వస్తుంది. కజిరంగా జాతీయ పార్క్, నమేరి జాతీయ పార్క్, మానస్ జాతీయ పార్క్, వరాంగ్ జాతీయ పార్క్, దిబ్రూ జాతీయ పార్క్. ఈ 5తో కలిపి అస్సాం రాష్ట్రంలో ఉన్న మరొక జాతీయ పార్క్ పేరే రైమోనా. సో క్వశ్చన్ అడగచ్చు, రైమోనా జాతీయ పార్క్ ఏ రాష్ట్రానికి సంబంధించి 6వ నేషనల్ పార్క్ గా వస్తుంది లేదా 6వ జాతీయ పార్క్ గా వస్తుందంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించి వచ్చే 6వ నేషనల్ పార్క్. సో మనకి దేశవ్యాప్తంగా ఉండే నేషనల్ పార్క్స్ అన్ని, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఎన్నో మనం చూద్దాం. దేశవ్యాప్తంగా మనకి జాతీయ పార్కులు అనేవి 103 వస్తాయి. దేశవ్యాప్తంగా మనకి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేవి సో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేవి మనకి అరౌండ్ 544 వస్తాయి. సో దేశవ్యాప్తంగా జాతీయ పార్కులన్నీ, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేది క్వశ్చన్ అడగచ్చు. మనకి దేశవ్యాప్తంగా జాతీయ పార్కులు 103, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అంటే 544.
ఈ 103 జాతీయ పార్కుల్లో అతి ఎక్కువగా జాతీయ పార్కులు కలిగిన ప్రదేశాలు ఏమంటే మధ్యప్రదేశ్ అండ్ అండమాన్ నికోబార్. మధ్యప్రదేశ్లో మనకి 9 జాతీయ పార్కులు, అండమాన్ నికోబార్లో 9 జాతీయ పార్కులు వస్తాయి. సో భారతదేశంలో నేషనల్ పార్క్స్ ఎక్కువ ఉన్న రాష్ట్రం అన్నా, భారతదేశంలో అడవులు ఎక్కువ ఉన్న రాష్ట్రం అన్నా మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని మనం చెప్పొచ్చు. సో టోటల్ నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా 103. ఈ 103 నేషనల్ పార్క్స్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ నేషనల్ పార్క్స్ లొకేటెడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ అండమాన్ నికోబార్. ఈ అంశాల పరంగా కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో అస్సాం రాష్ట్రానికి సంబంధించి క్యాపిటల్ కనుక తీసుకుంటే దిస్పూర్ అనేది మనం చెప్పొచ్చు. అస్సాం రాష్ట్రానికి సంబంధించి సీఎం హిమాంత బిశ్వ శర్మ అనే పర్సన్ ని అస్సాం రాష్ట్రానికి సంబంధించి సీఎం గా చెప్తే, జగదీష్ ముఖి అనే పర్సన్ ని అస్సాం రాష్ట్రానికి సంబంధించి మనం గవర్నర్ గా చెప్తాం. సో అస్సాం అనేది మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్, ఈశాన్య భారత రాష్ట్రంగా చెప్తారు. మనకి భారతదేశంలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏంటంటే మొత్తం 7. వాటినే 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియా అని కూడా చెప్తారు. అటువంటి అస్సాం రాష్ట్రానికి సంబంధించి ఎన్నవ జాతీయ పార్కుగా రైమోనా జాతీయ పార్క్ వార్తల్లో నిలిచిందంటే 8. రీసెంట్ గా అస్సాంలో మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగినాయి. ఈ అస్సాంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ ఏదంటే బీజేపీనే వస్తుందండి. సో బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ ఎవరంటే మనకి జేపీ నడ్డా అనే పేరు వస్తుందండి. సో రీసెంట్ గా జరిగిన అస్సాం ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ విజయం సాధించిందంటే బీజేపీ, భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీని స్థాపించింది ఎప్పుడంటే 1980లో స్థాపించారు. సో జేపీ నడ్డా భారతీయ జనతా పార్టీకి ఎన్నో ప్రెసిడెంట్ అనే క్వశ్చన్ అడగచ్చు. 11వ ప్రెసిడెంట్ గా వస్తారు. బీజేపీకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి అనే పేరు వస్తుంది. సో ఇది మరొక ముఖ్యమైన కరెంట్ అఫైర్. కజరంగా, నమేరి, మానస్, ఒరాంగ్, డిబ్రూతో కలిపి రైమోనా అనే జాతీయ పార్కుని 6వ జాతీయ పార్కుగా ప్రకటించుకున్న రాష్ట్రం అస్సాం. నెక్స్ట్ మరొక ముఖ్యమైన కరెంట్ అఫైర్. భారతదేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం నాలెడ్జ్ ఎకానమీ కమిషన్ ని ఏర్పాటు చేసి వార్తల్లో నిలిచిందనేది క్వశ్చన్. భారతదేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం నాలెడ్జ్ ఎకానమీ కమిషన్ ని ఏర్పాటు చేస్తూ వార్తల్లో నిలిచిందంటే కేరళ అనే రాష్ట్రాన్ని మనం చెప్పచ్చు. అంటే కేరళ రాష్ట్రానికి సంబంధించి ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ వర్కర్స్ ఉంటారో వాళ్ళకి కొంత ప్రియారిటీ అనేది కల్పిస్తానికి ఈ నాలెడ్జ్ ఎకానమీ కమిషన్ ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే నాలెడ్జ్ ఎకానమీ కమిషన్ ఏ రాష్ట్రానికి సంబంధించి వచ్చే స్కిల్ డెవలప్మెంట్ వర్కర్స్ యొక్క డెవలప్మెంట్ కమిషన్ గా చెప్తారంటే కేరళ. సో మనకి కేంద్ర లేదా సెంట్రల్ స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరంటే మహేంద్రనాథ్ పాండే అనే పేరు వస్తుంది. సో మహేంద్రనాథ్ పాండే అనే పర్సన్ ని సెంట్రల్ స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా చెప్తారు. ఈయన యొక్క కాన్స్టిట్యున్సీ ఉత్తరప్రదేశ్ లోని చాందోలి అనే ప్రదేశం వస్తుంది. మహేంద్రనాథ్ పాండే యొక్క కాన్స్టిట్యున్సీ ఉత్తరప్రదేశ్ లోని చాందోలి అనే ప్రదేశంగా మనం చెప్పొచ్చు. సెంట్రల్ స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా వస్తారు. సో మనకి దేశవ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన పథకంగా మనం దేన్ని చెప్తామంటే PMKVY అనే పథకాన్ని చెప్తారు. PMKVY అనే పథకాన్ని మనకి 2015లో ప్రవేశపెట్టడం జరిగింది. PMKVY అంటే ప్రధానమంత్రి కౌశల్య వికాస్ యోజన. సో ప్రధానమంత్రి కౌశల్య వికాస్ యోజన దేశవ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రవేశపెట్టిన పథకంగా మనం చెప్పొచ్చు.
సో ఈ పాయింట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ప్రధానమంత్రి కౌశల్య వికాస్ యోజన ద్వారా దేశవ్యాప్తంగా ఎన్ని లక్షల మంది విద్యార్థులకి స్కిల్ డెవలప్మెంట్ని కల్పిస్తారంటే దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థులకి స్కిల్ డెవలప్మెంట్ అనేది కల్పించడం ఈ పథకం ద్వారా చేస్తారు. సో ప్రధానమంత్రి కౌశల్య వికాస్ యోజనగా మనకి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ మనం చెప్పొచ్చు. సెంట్రల్ స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరంటే మహేంద్రనాథ్ పాండే. సో కేరళ రాష్ట్రానికి సంబంధించి ప్రెసిడెంట్ సీఎం ఎవరంటే పినారయి విజయన్ అనే పేరు వస్తుంది. సో పినారయి విజయన్ అనే పర్సన్ కేరళ రాష్ట్రానికి సంబంధించి ప్రెసిడెంట్ చీఫ్ మినిస్టర్ గా వస్తాడు. ఆయన రెండవసారి సీఎం గా ఆయనే సెలెక్ట్ అయ్యాడు. అండ్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అనే పర్సన్ ని కేరళ రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ గా చెప్తారు. రీసెంట్ గా మే నెలలో కేరళ రాష్ట్రంలో కూడా మనకి అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో పినారయి విజయన్ సీఎం గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో కేరళ రాష్ట్రానికి సంబంధించి వచ్చే కమిషన్ పేరు నాలెడ్జ్ ఎకానమీ కమిషన్. సో స్కిల్ డెవలప్మెంట్ వర్కర్స్ యొక్క వెల్ఫేర్ డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేసిన కమిషన్ గా మనం చెప్తాం. సో మినిస్టర్ ఎవరు అనేది చూసాం. ఇక్కడ మనకి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఎక్కడ ఉందనేది క్వశ్చన్ అడగచ్చు. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఒడిస్సాలో కలదన్నమాట. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఎక్కడ వస్తుందంటే ఒడిస్సాలో కలదు. సో ఒడిస్సా సీఎం ఎవరంటే నవీన్ పట్నాయక్, ఒడిస్సా గవర్నర్ ఎవరంటే గణేష్ లాల్. సో ఈ అంశాల పరంగా వీటిని మనం తీసుకుంటాం. నెక్స్ట్ సో మనం జూన్ 8వ తేదీని ఏ పేరుతో మనం పిలుస్తామంటే వరల్డ్ ఓషన్స్ డేగా చెప్తాం. జూన్ 8వ తేదీని ఏ పేరుతో మనం పిలుస్తామంటే వరల్డ్ ఓషన్స్ డేగా, ప్రపంచ మహాసముద్రాల దినోత్సవంగా చెప్తాం. సో ప్రపంచవ్యాప్తంగా మనకి సముద్రాల యొక్క ప్రాముఖ్యత గురించి భావి తరాలకి తెలిసే విధంగా ప్రతి సంవత్సరం జూన్ 8వ తేదీని వరల్డ్ ఓషన్స్ డేగా ఐక్యరాజ్య సమితి నిర్వహించడం జరుగుతుంది. ఈ వరల్డ్ ఓషన్స్ డే యొక్క 2021 థీమ్ కనుక తీసుకుంటే ద ఓషన్ లైవ్స్ అండ్ లైవ్లీహుడ్స్. ద ఓషన్ లైవ్స్ అండ్ లైవ్లీహుడ్స్ గా 2021వ సంవత్సరానికి సంబంధించి వరల్డ్ ఓషన్స్ డే యొక్క నినాదంగా చెప్తారు. ద ఓషన్ లైవ్స్ అండ్ లైవ్లీహుడ్స్. సో మన దేశంలో అంటే టోటల్ ఇండియన్ కోస్టల్ లైన్ మొత్తం భారతదేశానికి సంబంధించి సముద్ర తీరరేఖ పొడవు ఎంత అనేది మనకి క్వశ్చన్ అడగచ్చు. టోటల్ ఇండియన్ కోస్టల్ లైన్ 7516.6 కిలోమీటర్స్. మొత్తం భారతదేశానికి సంబంధించి వచ్చే సముద్ర తీరరేఖ పొడవు, దాన్నే కోస్టల్ లైన్ అంటారు. ఈ 7516.6 కిలోమీటర్స్ లో హైయెస్ట్ కోస్టల్ లైన్ స్టేట్ ఏదంటే మనకి గుజరాత్ అనే రాష్ట్రాన్ని చెప్తారు. లోయెస్ట్ కోస్టల్ లైన్ స్టేట్ ఏదంటే మనకి గోవా అనే రాష్ట్రాన్ని చెప్తారు. గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి వచ్చే కోస్టల్ లైన్ 1214.7 కిలోమీటర్లుగా చెప్తే, గోవా రాష్ట్రానికి సంబంధించి వచ్చే కోస్టల్ లైన్ ఓన్లీ 160.5 కిలోమీటర్స్ అయితే, సెకండ్ హైయెస్ట్ కోస్టల్ లైన్ స్టేట్ ఏదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వచ్చే కోస్టల్ లైన్ 973.7 కిలోమీటర్స్ గా చెప్తారు. సో జూన్ 8 అనేది మనకి వరల్డ్ ఓషన్స్ డే. ఆ వరల్డ్ ఓషన్స్ డే యొక్క థీమ్ కనుక తీసుకుంటే ద ఓషన్ లైవ్స్ అండ్ లైవ్లీహుడ్స్ గా చెప్తారు.
సో మొత్తం టోటల్ ఇండియన్ కోస్టల్ లైన్ అంతా ఏ రాష్ట్రం యొక్క కోస్టల్ లైన్ ఎక్కువ, ఏ రాష్ట్రం యొక్క కోస్టల్ లైన్ తక్కువ, ఏ రాష్ట్రం సెకండ్ హైయెస్ట్ కోస్టల్ లైన్ స్టేట్గా మనం చెప్పొచ్చు అనే వాటి మీద వీటిని మనం తీసుకుంటాం. సో మనకి కేంద్ర రోడ్డు రవాణా నౌకయాన శాఖ మంత్రిగా నితిన్ జైరామ్ గడ్కరీ అనే పేరు వస్తుంది. సో నితిన్ జైరామ్ గడ్కరీ సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్, హైవేస్ అండ్ షిప్పింగ్ ఆయన వస్తారు. సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆయనే, హైవేస్ అండ్ షిప్పింగ్ డెవలప్మెంట్ మినిస్టర్ అన్న ఈయన వస్తారు. సో నితిన్ జైరామ్ గడ్కరీ కాన్స్టిట్యున్సీ కనుక తీసుకుంటే మహారాష్ట్రలోని నాగపూర్ అనే ప్రదేశం వస్తుంది. మహారాష్ట్రలోని నాగపూర్ అనే ప్రదేశాన్ని నితిన్ జైరామ్ గడ్కరీ యొక్క కాన్స్టిట్యున్సీగా మనం చెప్తాము. సో మనకి దేశవ్యాప్తంగా మేజర్ సీ పోర్ట్స్ ఎన్ని, మైనర్ సీ పోర్ట్స్ ఎన్ని అనేది మనకి క్వశ్చన్ అడగచ్చు. మనకి దేశవ్యాప్తంగా కనుక తీసుకుంటే మేజర్ సీ పోర్ట్స్ అనేవి మనకి 13 వస్తాయి, మైనర్ సీ పోర్ట్స్ అనేవి 200 వస్తాయి. సో మేజర్ సీ పోర్ట్స్ అండ్ మైనర్ సీ పోర్ట్స్ అనేవి మనకు క్వశ్చన్ అడగచ్చు. సీ పోర్ట్స్ అనేవి మనకి మెయిన్గా ట్రేడ్ అండ్ ఎకానమీ రిలేషన్స్ సంబంధించి వచ్చే అంశం. సో మేజర్ సీ పోర్ట్స్ ఇన్ ఇండియా 13, మైనర్ సీ పోర్ట్స్ ఇన్ ఇండియా 200+. ఈ మేజర్ సీ పోర్ట్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విశాఖపట్నం సీ పోర్ట్ మాత్రమే వస్తుంది. ఈ 13 మేజర్ సీ పోర్ట్స్లో విశాఖపట్నం సీ పోర్ట్ మాత్రమే ఉంది. ఈ 13 మేజర్ సీ పోర్ట్స్లో లార్జెస్ట్ సీ పోర్ట్ ఆఫ్ ఇండియాగా దేని చెప్తారంటే కాండ్లా సీ పోర్ట్ అని చెప్తారు. కాండ్లా సీ పోర్ట్ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి వచ్చే సీ పోర్ట్. సి అంశంగా వీటిని చెప్పవచ్చు. నెక్స్ట్ మరొక ముఖ్యమైన కరెంట్ అఫైర్. రీసెంట్గా దేశంలోని ఏ ప్రదేశంలో, అది రాష్ట్రం కావచ్చు లేదా కేంద్ర పాలిత ప్రాంతం కావచ్చు, స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ, ఏ ప్రదేశంలో ఇంటి వద్దకే కరోనా వ్యాక్సిన్ ని సరఫరా చేస్తుంది ఎవరు అనేది క్వశ్చన్ అడగచ్చు. సో దేశంలో ఇంటి వద్దకే వ్యాక్సిన్ సరఫరా చేస్తున్న ప్రదేశంగా లేదా ప్రాంతంగా మనం దేని చెప్తామంటే ఢిల్లీ. సో ఢిల్లీ ఈ అంశంలో భాగంగా వార్తల్లో నిలిచింది. ఢిల్లీ అనే కేంద్రపాలిత ప్రాంతంలో మనకి కరోనా సెకండ్ వేవ్ వల్ల చాలా అత్యధిక మొత్తంలో కేసులు అనేవి రావడం జరిగింది. ప్రజెంట్ ఢిల్లీలో మనకి కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గింది. నిన్న ఢిల్లీలో కేవలం 500 కేసులు మాత్రమే వస్తే ఆంధ్రప్రదేశ్లో 4000+ కేసెస్ వచ్చినాయి. సో క్రమంగా ఢిల్లీలో కేసెస్ అనేవి తగ్గుముఖం పడుతున్నాయి. వీటిని మరింత తగ్గిస్తానికి, అంటే కరోనా 3వ వేవ్ అనేది వచ్చినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడడానికి ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. సో ఢిల్లీలో ఉండే ప్రతి ఇంటికి కరోనా వ్యాక్సిన్ ని సరఫరా చేయాలని జహా ఓట్ అనే కార్యక్రమాన్ని, జహా ఓట్ వహా వ్యాక్సిన్ అనే ప్రోగ్రామ్ ని ప్రవేశపెట్టడం జరిగింది. సో జహా ఓట్ వహా వ్యాక్సిన్ అంటే ఎవరికైతే ఓటు హక్కు అనేది ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఓటర్ ఐడి కనుక కంపల్సరీ చూపిస్తే వాళ్ళందరికీ వ్యాక్సిన్ వేసే కార్యక్రమంగా జహా ఓట్ వహా వ్యాక్సిన్ అనే కార్యక్రమాన్ని ఢిల్లీ రాష్ట్రానికి చెందిన, ఢిల్లీ అనే కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రవేశపెట్టడం జరిగింది. సో అరవింద్ కేజ్రీవాల్ యొక్క రాజకీయ పార్టీగా మనం దేని చెప్తాం? ఏఏపీ, ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీని ప్రవేశపెట్టింది ఎప్పుడంటే 2012వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. సో అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీకి ఎన్నోసారి సీఎంగా అపాయింట్ అయ్యాడంటే 3వసారిగా మనం చెప్పొచ్చు. సో ఢిల్లీ అనేది మనకి దేశ రాజధానిగా వస్తుంది. ఢిల్లీని కేంద్రపాలిత ప్రాంతం అంటున్నాం, సీఎం అంటున్నాం. మీకు డౌట్ రావచ్చు, ఢిల్లీకి సంబంధించి పుదుచ్చేరికి సంబంధించి అసెంబ్లీ సీట్స్ అనేవి కలవాలి. సో అసెంబ్లీ సీట్స్ కలిగిన సందర్భానుసారం ఢిల్లీకి పుదుచ్చేరికి సీఎంస్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు.
మిగిలిన యూనియన్ టెరిటరీస్కి సీఎంస్ ఉంటారు, ఓన్లీ లెఫ్టినెంట్ గవర్నర్స్. సో ప్రజెంట్ మనకి యూనియన్ టెరిటరీస్ ఏంటంటే 8 మాత్రమే ఉన్నాయి. ఢిల్లీ పుదుచ్చేరితో కలిపి లక్షద్వీప్ ఒకటి, అండమాన్ నికోబార్ ఒకటి, జమ్మూ కాశ్మీర్ ఒకటి, లడాక్ ఒకటి, మనకి దాద్రా నగర్ హవేలీ, దామన్ అండ్ డయ్యూ ఒకటి అంశాల పరంగా మనం చెప్పొచ్చు. సో ప్రజెంట్ యూటీస్ ఇన్ ఇండియా, ప్రజెంట్ యూనియన్ టెరిటరీస్ ఇన్ ఇండియా 8. స్టేట్స్ అనేవి మనకి 28, యూటీస్ అనేవి 8గా చెప్తారు. 28 స్టేట్స్, 8 యూటీస్. సో ఈ అంశాల పరంగా కూడా వీటిని మనం చెప్పొచ్చు. సో ఏ ప్రదేశంలో లేదా ఏ ప్రాంతంలో ఇంటి వద్దకే కరోనా వ్యాక్సిన్ ప్రోగ్రాములు ప్రవేశపెట్టిన ప్రదేశంగా, యూటీగా లేదా రాష్ట్రంగా మనం చెప్తారంటే ఢిల్లీ. సో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అనే పేరు వస్తుంది. అనిల్ బైజాల్ ఢిల్లీకి సంబంధించి వచ్చే లెఫ్టినెంట్ గవర్నర్. ఇవి మనకి అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గా చెప్తారు. సో రిమైనింగ్ కరెంట్ అఫైర్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.